అందరికీ నమస్కారం అండి. ఒక సంవత్సరం క్రితం మీ అందరం కూడా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రెండు మండలాల్లో విస్తృతంగా పర్యటించాం. ఆ రోజు కూడా అసలు ఊళ్ళో రావడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దాటుకుని వచ్చి ఇక్కడున్న వాస్తవాలు ప్రజలకి తెలిసే విధంగా మేము చేసిన ప్రయత్నానికి ప్రపంచవ్యాప్తంగా మా జన సైనికులు నాయకులు అందరూ కూడా స్పందించి చాలా చక్కగా ఇక్కడున్న ప్రతి ఇంటికి ఏదో విధంగా మనం సహాయం చేద్దామని చెప్పి చాలామంది ముందుకు వచ్చి దాతలుగా నిలబడ్డారు. చాలా గర్వపడుతున్నాం. మా జన సైనికులు ఆ రోజు కూడా కోడూరు నుంచి, రాజంపేట నుంచి, చిత్తూరు నుంచి, అనేక ప్రాంతాల నుంచి పాపం వాళ్ళు వచ్చి ఆదుకోవడానికి నిలబడ్డారు. ఆ రోజున ఎంత నష్టం జరిగినా కూడా మా వంతు మేము సహాయం చేయాలని ఒక ప్రయత్నం చేశాం. సంవత్సరం అయింది ఆ రోజుకి ఈ రోజుకి. ఏ మాత్రం కూడా వీళ్ళ జీవితాల్లో కనీసం ఒక భరోసా, కొంచెమైనా వెలుగు వచ్చేటట్టు, భవిష్యత్తు ఉందనే భావన కల్పించేటట్టు ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఇంకా అవమానకరం ఏంటంటే ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. ఈ జిల్లాలోనే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నాడంటే పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలి. చాలా బాధ కలిగిస్తోంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కలిసి చెప్పుకుందాం అనుకుంటే బ్యారికేడ్లు కట్టారు. 25 ఫీట్ల దూరం పెట్టారు జనాన్ని. ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు సమస్య గురించి కొంతవరకైనా ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటే ఆయన స్పందిస్తారనే ఎదురు చూసిన మహిళలు వాళ్ళ ఆవేదన ఈరోజు వింటుంటే చాలా అవమానకరంగా ఉంది. బాధ్యత లేని ప్రభుత్వం, మానవత లేని ప్రభుత్వం, అసలు వ్యవస్థని ఈ విధంగా కుప్పకూలు చేయడం, కూల్చేశారు వ్యవస్థని. ఈ రాజకీయాలకు సంబంధం లేదు, వ్యవస్థ నిలబడాలి. ఎందుకు వ్యవస్థ స్పందించలేదు? స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి 3 నెలల్లో మీకు ఇంటికి కొత్త ఇల్లు కట్టి మీకు తాళాలు ఇస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు కనపడకుండా పోతే వ్యవస్థ ఏమైంది? ఎందుకు ఇంత అన్యాయంగా వాళ్ళని ట్రీట్ చేశారని మాకు అర్థం కావడం లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళు ఇచ్చిన 10 కిలోల బియ్యం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దాతలు వాళ్ళు ఇచ్చిన సహాయంతో బతుకుతున్నారు. ఇంకొక పెద్ద మనిషి చెప్పాడు, అనవసరంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగిపోయేవి, దోపిళ్ళు జరిగేవి. ఎందుకంటే ఆకలితోటి ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో ఉంటే ఓ కుటుంబం 9 మంది కోల్పోయిన కుటుంబం, పాపం వాళ్ళు గుడికి వాళ్ళు రోజు కార్యక్రమాలు చేసే వ్యక్తులు, అటువంటి కుటుంబాన్ని కూడా ఆదుకోలేరంటే దేనికోసం ఈ ప్రభుత్వం? దేనికోసం ఈ లక్షల కోట్ల బడ్జెట్? దేనికోసం ఈ పదవులు? ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా చేసుకుంటూ బతికిన ప్రజాప్రతినిధులు ఆ రోజు ఇంటింటి తిరిగి 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ కంపెనీ నుంచి మనుషులను పంపించి బెదిరించి ఇంటింటికి ఇచ్చేసి సర్దుకున్నారే. మరి ఈ రోజు వరకు ఎందుకు స్పందించలేదు? యువత ఆదర్శవంతంగా నిలబడి ఈ సమస్యల పైన వాళ్ళు దృష్టి సారించి చక్కగా సోషల్ మీడియాలోనూ వాటిలోనూ ఫోటోలు పెడుతుంటే వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. నిజాయితీ అస్సలు లేనే లేదు అసలు ప్రతి ఒక్కరిలో కూడా. దేనికోసం మీకు ఈ పదవులు? దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. సంవత్సరం అయింది ఈ రోజుకి, ఒక్క ఇల్లు కట్టలేదు ముఖ్యమంత్రి, ఒక్క ఇల్లు కట్టలేదు. హడావడిగా నిన్న రాత్రి 1,40,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తున్నామని చెప్పి నిన్న రాత్రి పట్టించారు. ఈరోజు పర్యటన ఉందని తెలిసి మరి సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఎందుకు అధికారులు కూడా నాకు చాలా బాధ కలుగుతుంది. కొత్త కలెక్టరేట్ గారికి ఒక సొంత ఇల్లు అన్నీ కట్టించారే, మరి వీళ్ళ సంగతి ఏంటి? ఇందాక రైతు పాపం ఎంత ఆవేదనతో చెప్తున్నారు ఆయన. వాళ్ళు కోరుకునేది ఈ రోజుకి కూడా మేము కష్టపడి మా జీవితాలు మేము నడుపుకుంటాం, మా కుటుంబాన్ని మేము పోషించుకుంటాం, ఒక కట్టకట్టి ఇవ్వండి మాకు, లేకపోతే పంట నష్టం జరుగుతుంది. సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతం ఇది, పచ్చగా ఉన్న ప్రాంతం, 3 పంటలు పండే ప్రాంతం. అటువంటి చోట ఈరోజు ఎడారిగా మార్చేసి ఇసుక మేటలు కూడా తీనిగిపోతాయి. ఏం చేస్తారు చెప్పండి? అధికార యంత్రాంగం కూడా బెదిరిస్తోంది వీళ్ళని. ఈ దుర్మార్గం ఇది. ఖచ్చితంగా జనసేన పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేయమని ఇందాక మా యువతనందరినీ కూడా కోరాను. ప్రతి ఒక్కరికి తెలియాలి, ఇక్కడ వాస్తవాలంటూ తెలియాలి. ఆ డిజిటల్ క్యాంపెయిన్ తర్వాత పెద్ద ఎత్తున అందరం కూడా వెళ్ళి కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర కూర్చుని ఈ ప్రాంతానికి న్యాయం జరిగేటట్టు ప్రతి గ్రామంలో కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు, యువతకి 10 రోజుల ఉద్యోగం ఇప్పిస్తాన్నాడు ఆయన. ఎవరు మాట్లాడడం లేదు. ఈ రోజున పట్టాలు ఇస్తామన్నారు, కనపడడం లేదు. రైతులకి 12,500 రూపాయలు హెక్టార్కి ఇస్తామని చెప్పారు ఇసుక తరలించడానికి, అది కూడా లేదు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు, అది కూడా లేదు. కొంతమంది డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేశారు. ఏమైపోతుంది ఈ వ్యవస్థ? నిలబెట్టాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. రాష్ట్ర ప్రజలు దీన్ని చూడాలి, అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా దీని గురించి మేము పోరాడతాం. నిజాయితీగా, నిలకడగా, బలంగా మేము క్షేత్రస్థాయిలో ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ప్రజలకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.